రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 1000 రోజులు కావస్తుంది. దాదాపు 33 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో రష్యా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఏకంగా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని శత్రు దేశాలకు ప్రపంచానికి చాటి ప్రయత్నంలో భాగంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBM ను ఉక్రెయిన్ పై ప్రయోగించిన రష్యా ఉక్రెయిన్ మధ్య దీంతో మళ్ళీ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షపాతం నమోదే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. హార్వెస్టింగ్ టైం కూడా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ను ప్రయోగించిన రష్యా. ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ రేంజ్ దాదాపు 5500 కిలోమీటర్లు. అంతకు ముందు ఉక్రెయిన్ ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ ఏంటి, ఏం రష్యాపై దాడి చేసింది. దీంతో ప్రతిగా రష్యా ఈ దాడిని కొనసాగించిన పరిస్థితి. ముఖ్యంగా రష్యా దక్షిణ ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన పరిస్థితి కనబడతా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 1000 రోజులు కావస్తుంది. యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చి పరిణామాలు మరిన్ని చోటు చేసుకుంటున్నాయి. గురువారం తొలిసారిగా ఉక్రెయిన్ పై శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ICBM ను ప్రయోగించింది. యుద్ధంలో మాస్కో ఇలాంటి క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారిగా చెప్తున్నారు. మధ్య తూర్పు ప్రాంతంలోని ఉక్రెయిన్ లోని నిప్రో నగరంపై ఈ క్షిపణిని ప్రయోగించింది రష్యా. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే పరిస్థితుల్లో అటు రాయలసీమ దక్షిణ కోస్తాలో ఇటు ఉత్తర కోస్తాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తదనంతర పరిణామాల తర్వాత ఈ వాయుగుండం తుఫానుగా మారితే కనుక అది ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రం దాటే అవకాశం ఉంది. అదే కానీ జరిగితే కనుక మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఆ తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉంది. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులతో పాటు పుణ్య ప్రమాదం కొంచెం ఉండే అవకాశం చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి అయితే ఆ తీరంలో ఉన్న మత్స్యకారులు వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీరంలోనే అందుబాటులో ఉండాలి. ఒకవేళ హెచ్చరికలు జారీ చేస్తే కనుక ఇమీడియట్ గా తీరానికి వచ్చి అంత దూరంగా ఉండాలని హెచ్చరిస్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇంకా రైతులంతా కూడా ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయం కాబట్టి వాటిని చక్కదిద్దుకునే ఏర్పాట్లు చేయాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. భారత వాతావరణ పరిశోధక శాఖతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ అత్యంత భారీ వినాశనాన్ని సృష్టించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అది ICBM గా చెప్తారు. దాదాపు 6000 మైళ్ళ రేంజ్ కలిగినటువంటి ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అణ్వాయుధ సామర్థ్యాన్ని మోసుకెళ్లి ప్రత్యర్థి స్థావరాలను చిత్తు చేయగల బ్రహ్మాండమైనటువంటి ఒక విస్ఫోటనాన్ని కలిగినటువంటి బాలిస్టిక్ క్షిపణి. రష్యా దక్షిణ ప్రాంతమైనటువంటి ఆస్ట్రాఖాన్ నుంచి ఉక్రెయిన్ ప్రాంతమైనటువంటి నిప్రోపై ప్రయోగించింది మాస్కో. ఇలాంటి ఒక భారీ అత్యంత అధునాతన ఆయుధాన్ని మాస్కో ప్రయోగిస్తుందని ఎవరు ఊహించని పరిస్థితి. ఈ క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి. మధ్య తూర్పు ప్రాంతంలోని ఉక్రెయిన్ లోని నిప్రో నగరంపై ఈ క్షిపణిని ప్రయోగించారు. చూస్తున్నారు ఈ భారీ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీన్ని ICBM గా చెప్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశ అణ్వాయుధ వాడకాన్ని అధికారికంగా తగ్గించే ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఈ ప్రయోగం జరిగింది. పాశ్చాత్య దేశాలు సరఫరా చేసిన లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉక్రెయిన్ రష్యా భూభాగాలపై ప్రయోగించకుండా నిరోధించాలంటూ రష్యా ఒప్పందానికి సంబంధించి చేసిన ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపుగా సంతకంలో భాగంగా ప్రస్తుతం 2 రోజుల తర్వాత ఈ క్షిపణిని ప్రయోగించి దాదాపు 6000 నుంచి 9000 మైళ్ళ రేంజ్ కలిగినటువంటి భారీ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది. ఈ మిసైల్ గనుక ప్రయోగిస్తే ఖండాంతర లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి అణ్వాయుధాలను మోసుకెళ్లే భారీ క్షిపణి. అత్యంత విధ్వంసకరమైనటువంటి ఒకసారి భారీ క్షిపణి చూడొచ్చు ఎంత భారీగా ఉందో. దాదాపుగా 1 2 3 4 5 6 8 9 10 టైర్లు కలిగినటువంటి భారీ ట్యాంకర్ పై ఒక భారీ బాలిస్టిక్ క్షిపణి. దీని రేంజ్ దాదాపు 9000 మైళ్ళ వరకు ఉంటుందంటే
ఎంతటి భారీ బంగాళాఖాతంలో విధ్వంసాన్ని అల్పపీడనం, సృష్టించబోతుందో ఆ ఒకసారి తర్వాత మనకు అల్పపీడనం అర్థమవుతుంది. కాస్త దీంతో వాయుగుండంగా మారి ఒక్కసారిగా తమిళనాడు, కేరళ మాస్కో మీదుగా నుంచి ప్రయోగించినటువంటి భారీ ఈ వర్షం భారీ ఉండే అవకాశం ఉంది. ఖండాంతర భారీ దక్షిణ క్షిపణి కోస్తా, సంబంధించి ఇప్పుడు రాయలసీమలో ప్రపంచ భారీ దేశాలు వర్షపాతం ఉలిక్కిపడుతున్నాయి. నమోదే అవకాశం రష్యా కనబడుతుంది. తన ఈ నేపథ్యంలోనే అణ్వాయుధ సామర్థ్యాన్ని వాతావరణ శాఖ ప్రపంచ హెచ్చరికలు దేశాలకు జారీ చేసింది. చాటి చెప్పే హార్వెస్టింగ్ విధంగా టైం కూడా ముఖ్యంగా ఈ రైతులకి ప్రయోగం సో చేసిందనే ఈ అనుమానాలు టైంలో వ్యక్తమవుతున్నాయి. కొంత వర్షం అనేది కాస్పియన్ డెఫినెట్గా సముద్రానికి ఇబ్బంది సరిహద్దుగా తలెత్తే. ఉన్నటువంటి సో భారీ వర్ష రష్యాలోని సూచన ఉన్న ఆస్ట్రాఖాన్ నేపథ్యంలో ప్రాంతం నుంచి ఇటువంటి విధంగా అక్కడ మరో 8 ప్రభుత్వం క్షిపణులతో పాటు ఈ చర్యలు క్షిపణి తీసుకుంటుందని ప్రయోగించినట్లుగా వర్మ అందిస్తారు. ఉక్రెయిన్ వర్మ, వైమానిక సో దళం ఏపీకి చెప్తోంది. సంబంధించిన అయితే weather updates ఏంటి? రష్యా ఏం ప్రయోగించిన చెప్తున్నారు వాతావరణ ఖచ్చితంగా ఏ రకమైనటువంటి క్షిపణి అనేది ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించలేకపోతుంది. ఇక వాటిలో 6 తాము కూల్చివేశామని మాత్రం తెలిపింది. రష్యా క్షిపణి దాడిలో 2 గాయపడ్డట్టుగా, ఇక పారిశ్రామిక సదుపాయం, వికలాంగుల పునరావాస కేంద్రం దెబ్బతిన్నట్టుగా డ్యామేజీ రిపోర్టులు చెప్తున్నాయి. సో రష్యా ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసీబీఎం మరేదైనా నష్టం కలిగించిందనే దానిపై ప్రస్తుతం పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదు. ఒకసారి ఐసీబీఎం మీరు చూస్తున్న స్క్రీన్ పై చూస్తున్న భారీ బాలిస్టిక్ క్షిపణి సంబంధించి కొంత సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఐసీబీఎం అంటే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి, ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ గా దీన్ని చెప్తారు. అత్యంత శక్తివంతమైనటువంటి బాలిస్టిక్ క్షిపణి ఇది. దాదాపు 9,000 మైళ్ళ వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇక సాంప్రదాయ వార్ హెడ్లను కూడా ప్రయోగించవచ్చు. రష్యా ఆయుధ వ్యవస్థలో ఇది ఒక అత్యంత ముఖ్యమైన భాగంగా చెప్తారు. 1000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. దాదాపు 6,000 నుంచి 9,300 మైళ్ళలోని లక్ష్యాలను ఇది చేరించగలదు. ఓవరాల్ గా రష్యా నుంచి ఇలాంటి భారీ క్షిపణి దాడి జరుగుతుందని ఎవరు ఊహించని పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి రష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు యుద్ధం ప్రారంభమై నెల రోజులు కావస్తుంది. ఎగ్జాక్ట్లీ 33 నెలలు కావస్తుంది. ఈ నెల రోజుల వ్యవధిలో ఉక్రెయిన్ కు రష్యా భారీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి నిప్రో నగరంపై ప్రయోగించడం ద్వారా రష్యా తూర్పు ప్రాంతమైన ఆస్ట్రాఖాన్ నుంచి, దక్షిణ ప్రాంతమైన ఆస్ట్రాఖాన్ నుంచి ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైనటువంటి నిప్రో నగరంపై ప్రయోగించి ప్రపంచానికి తన అణ్వాయుధ సామర్థ్యాన్ని మరొకసారి చాటి చెప్పింది రష్యా. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 1000 రోజులు కావస్తుంది. దాదాపు 33 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో రష్యా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఏకంగా తన అణ్వాయుధ సామర్థ్యాన్ని శత్రు దేశాలకు, ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంలో భాగంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఐసీబీఎం ను ఉక్రెయిన్ పై ప్రయోగించింది రష్యా. రష్యా ఉక్రెయిన్ మధ్య దీంతో మళ్ళీ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. యూకే మిసైల్స్ తో రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. ప్రతీకార దాడులు మొదలుపెట్టింది రష్యా. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ తో ప్రయోగించిన రష్యా. ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ రేంజ్ దాదాపు 5,500 కిలోమీటర్లు. అంతకు ముందు ఉక్రెయిన్ యూకే మిసైల్స్ తో రష్యా